ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎందులో ఎవరు ఎక్సెల్ అయ్యి ఎవరు అయితే దేశ కీర్తిని తెలుగు కీర్తిని తీసుకువెళ్లారో వారి పేర్ల మీద మాత్రమే ఆ యూనివర్సిటీలకో ఆ స్టేడియంలకో ఆ ఎయిర్పోర్ట్లకో అలాంటి వాటికి వాళ్ళ పేరు పెట్టాలి. కానీ ఎక్కడికక్కడ ఒక ఎమ్మెల్యే అయితేనో ఒక మంత్రి అయితేనో ఒక సీఎం అయితే మాత్రమే వారు అర్హులు, ఏ పేరు పెట్టుకోనైనా పెట్టుకోవచ్చు, రాజకీయాల్లో ఉంటే మాత్రమే అర్హత సాధించిన వాళ్ళు అని అది పెట్టడం వల్ల అందులో చదువుతున్న వాళ్ళు ఏమి ఇన్స్పైర్ అవుతారు? ఈ రాజకీయ నాయకులను చూసి ఇన్స్పైర్ అవుతారా? ఆయన ఒక సైంటిస్ట్గా చేశాడని ఒక డాక్టర్ ఇన్స్పైర్ అవ్వాలా ఒక రాజకీయ నాయకుడిని చూసి? అలాగే గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారట, తెలుగువారు ఒట్టి బడుద్దాయిలో అని, ఆరంభ సూర్యులు మాత్రమే అని స్వయంగా గురజాడ అప్పారావు గారే అనేవారట. అంటే అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ తెలుగు వాళ్ళ పట్ల అప్పుడే ఒక రకమైన భావన ఉంది. అలాగే ఒక నానుడి కూడా ఉంటుంది, అది అవుట్ ఆఫ్ ద స్టేట్స్లో కానీ లేదంటే మన రాష్ట్ర బయట కానీ ఒకటి ఉంటుంది. ఢిల్లీ లాంటి సర్కిల్స్లో కూడా ఒక మాట ఉంటుంది, ఇద్దరు తెలుగువారు ఉంటే అంట 3 అసోసియేషన్లు ఉంటాయంట, నీకొకటి నాకొకటి మన ఇద్దరికి కలిపి ఒకటి అన్నట్టుగా ఉంటుందట. ఇలా మరి ఇలాంటి పేరుతో మనం ఎలా ముందుకు వెళతాం? తెలుగు కీర్తి అసలు ఎంత గొప్పదో ఇప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. మొత్తానికి ఇది కఠినమైనా సరే, ఎవరినైనా బాధించినా సరే వాస్తవాలు ఇవి. మనం గుర్తుంచుకోవాల్సింది ప్రతి పండుగని ప్రతి కార్యక్రమాన్ని కూడా చరిత్రని గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకే మగధ న్యూస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంత కష్టాన్ని తీసుకుని ఇంతమంది పేర్లను మీ ముందుకు ఆ వ్యక్తుల ఫోటోలతో సహా తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. కనీసం ఈ జనరేషన్లోని కొంతమంది ఈ వీడియో చూసినా సరే నాకు చాలు. అంటే ఇంతమంది గొప్ప వ్యక్తులు మన తెలుగు కోసం ఇంత చేశారా, మన తెలుగు నేల మీద ఇలాంటి వాళ్ళు పుట్టారా అనేది కొంతమందికి ఈ జనరేషన్లో ఏమాత్రం తెలియని వాళ్ళకి తెలిసినా చాలు. అలాగే ఇంకెవరైనా తల్లులో తండ్రులో ఇది చూసి వాళ్ళ పిల్లలకి ఈ విషయాలు వాళ్ళు చెప్పుకున్నా చాలు. ఇది నిజంగా మగధ చాలా సంతోషంగా తెలుగు వాళ్ళ కోసం ఉగాది పండుగ రోజు మేము మనస్ఫూర్తిగా చేసిన కార్యక్రమం ఇది. మన తెలుగు కీర్తి కిరీటంలో పొదిగిన ఆ జాతి రత్నాలు, తెలుగు జాతి రత్నాలు, వారి శ్రమకు త్యాగాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అని చేస్తున్న ఒక చిరు ప్రయత్నంగా మీరు భావిస్తే చాలు. అదే మేము కోరుకునేది, మా ప్రయత్నం కూడా ఆ చిరు ప్రయత్నమే. అందుకే అందరికీ మరొకసారి నూతన తెలుగు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చూస్తూనే ఉండండి మగధ న్యూస్.